నా పేరు టెమూజీ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను. ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్గా ఒక టైప్లో నాకు అస్సలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువైపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. సో నేను ఆ 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు, అదే గనక లేడీస్ కనుక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపలేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని తెలిసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు, మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల. సో ఇప్పుడు 6 months బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తూనే ఉంది. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్తో వాటితో కొట్టడం. ఇంకా రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేస్తే ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసింది. సో అవి మైండ్లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇంకా అటాక్ చేసింది. మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంక మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను. పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు, కానీ FIR ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి, అమ్మాయి వస్తే, అమ్మాయి చెప్తే అప్పుడు అమ్మాయి వస్తేనే అప్పుడు మేము కేసు స్టార్ట్ చేస్తామని అన్నారు. నేను అదే అడిగాను, ఏంటి సార్ అది కాదు, ఇది అటెంప్ట్ టు మర్డరే కదా, ఆల్మోస్ట్ ఇది అటెంప్ట్ టు మర్డర్ అయినప్పుడు మరి మీరు ఇంకా అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అది ఇది అంటున్నారు ఏంటి అంటే, మరి మేము ఏం చేయలేము, ఆ అమ్మాయి 2 days తర్వాత వస్తుంది అని అప్పుడు వచ్చినప్పుడే ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తను నన్ను అటాక్ చేసి ఇలాగా ఇంకొకటి నా బైక్ కీస్, కార్ కీస్, ఇంటి కీస్ అన్నీ తీసేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయింది తను. అంటే నిన్న కాలేజ్ వర్కింగ్ డే, సో లాస్ట్ వర్కింగ్ డే తనకి. సో తను అలా వెళ్ళిపోయి కీస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంక నేను నువ్వు బయటికి ఎలా వెళ్తావో చూస్తాను అది ఇది అంటుంది. పైగా మొన్న ఏమన్నదంటే, సండే నీ సంగతి చూస్తాను, మా పెద్దోళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, నేను పిలిపిస్తున్నాను మనుషుల్ని, సో నీ సంగతి తేల్చేస్తాను సండే అన్నట్లు మాట్లాడింది. ఇవన్నీ ఇంకా భయపడే నేను ఇంకా ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మీకు, అలాగా వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాము అని అన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే తను ఏమైనా రెస్పాండ్ అయిందంటే, నేను మండే వస్తాను అని చెప్పింది. మండేనే నేను అన్నీ మాట్లాడతానంటే పోలీసులు కూడా నాతో అదే అన్నారు. ఇంకా సార్ మీ వైఫ్ మండే వస్తుందంట, సో మేము మండేనే మాట్లాడతామని అంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ మేడం, అది అరేంజ్డ్ మ్యారేజే. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడైతే రీజన్ నేను కంప్లైంట్ వేయటమే రీజన్. ఇవ్వాలని ఉంటే 1 crore క్యాష్ ఎందుకు అయినా, ఇప్పుడు నేను క్యాష్ ఎక్కడి నుంచి తేగలను, నేను ఎలా తేగలను అని అడిగితే మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా అది రాసి ఇచ్చేసేయండి, అలాగే నాకు ఎంతో కొంత క్యాష్ కూడా అరేంజ్ చేసేయండి, అప్పుడు నేను మీకు డివోర్స్ ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంక ఇవన్నీ మరి నేను ఎక్కడి నుంచి చేయగలను మేడం?
డే 1 నుంచే మేడం. డే 1 నుంచి యాక్చువల్గా వీళ్ళు కూడా పడ్డారు, వీళ్ళు కూడా చెప్తారు. అంటే ఇంకా నా ఇష్టం లేదన్నట్టుగానే పెళ్ళయింది, వెళ్ళింది 15 రోజులు ఉంది. 15 రోజుల నుంచి ఏదో ఒకటి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంట్లో, నన్ను ఎవరు అనటానికి ఏమీ లేదు. అది నా ఇష్టం వచ్చినట్టు నేను ఎన్నింటికి లేచినా ఏం చేసినా నన్ను ఎవరు ఏం అనకూడదు. ఎవరైనా ఏమన్నా అన్నారంటే అంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చేసి ఒక 50 మందిని 40 మంది ఇంటికి తీసుకురావటం, వాళ్ళందరి చేత మమ్మల్ని తిట్టించడం, వెళ్ళిపోవటం. ఒక 6 రోజులు మళ్ళీ మేము ఎవ్వరు ఏం మాట్లాడకూడదు అన్నమాట అండి. తను అడిగినవి అన్నీ మేమే చెయ్యాలన్నమాట ఎదురు. ఇంకా ఎవ్వరు ఏం మాట్లాడకూడదు. అలా అయితేనే ఇంట్లో వాళ్ళు వచ్చేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోవటం. అలా చెయ్యకపోతే నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. నేను ఏమీ లేదు. అసలు ఆ పిల్లోడిని మా మమ్మీ వాళ్ళని కలిసి నియర్లీ 3 years పైనే అవుతుంది. నేను ఎప్పుడు గ్లాస్ మంచినీళ్ళు కూడా చేత తీయించుకోలేదండి. ఆవిడకి అన్నీ చేశానండి. ఆవిడకి నచ్చినట్టు ఉన్నా సరేనండి, ఏం చేసినా సరే ఆవిడ చేత నేను ఏమీ ఎప్పుడు చేయించుకోలేదండి. 7 years అయిందండి. ఉంటుంది ఇదిగోండి ఇట్లాగేనండి. అసలు ఉంటున్నాం కాబట్టి ఆమెతో ఉన్నాను కాబట్టి కొన్ని మాటలు చెప్పలేమండి. లేదు సార్, ఫస్ట్ నుంచి ఉంది టార్చర్ నాకు. మారుతుంది అని వాళ్ళ పెద్దోళ్ళు చెప్తున్నారు. పంచాయతీ అవుతూనే ఉంటుందండి, పంచాయతీ అవుతూనే ఉంటుంది. వాళ్ళ పెద్దోళ్ళు వస్తూ ఉంటారు, ఆమెకి అమ్మ నువ్వు అనుకోగా ఉండాలి అది ఇది అని చెప్తారు. కానీ అలా చెప్పేసి వెళ్ళిపోగానే మళ్ళీ తన యాజ్ యూజువల్ మామూలుగానే నాతో హార్ష్గా బిహేవ్ చేయడం అవి చేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏమైనా గట్టిగా మాట్లాడితే నన్ను ఇంక కొట్టడం అవి కూడా చేస్తుంది సార్. అసలు ఎప్పుడైనా నేను కొడితే అంతే కదండి, నేను కొడితే మళ్ళీ అనవసరంగా నేనే ఇరుక్కుంటాను సార్. అది అసలు మొదటి నుంచి కూడా అండి ఇల్లు రాయించేసుకోవాలని ఆవిడ కోరికండి. ఆవిడ పెళ్లి చేసుకున్నదే అందుకనే అవి గురించి మొత్తానికి ఏమున్నాయో అప్పుడు మాకైతే తెలియదండి. ఇల్లు అయితే రాయించుకోవాలనండి. ఆవిడ ఇల్లు రాయించుకోవాలి, మా దగ్గర 1 కోటి రూపాయలు అదండి. ఆవిడ ఆ పెళ్లి చేసుకున్నదే అదేనండి. అయితే అసలు మా పేరెంట్స్ నాతో లేరండి, అసలు కలిసి లేవండి ఎప్పుడూనండి. అసలు మా పేరెంట్స్ ఏమైందంటే అండి, ఓన్ హౌస్ అమలాపురంలో ఉన్నా కూడా ఆ అమలాపురంలో ఇంటికి మాటికి మీకు తెలుసు కదా, రాజోల నుంచి అమలాపురం ఎంత దగ్గర తెలుసు కదా. సో రాజోల్లో వాళ్ళ పెద్దవాళ్ళు మాటికి అమలాపురం రావడం, మా అమ్మ వాళ్ళ ఓన్ ఇంటికి మీదకి రావడం, ఏదో ఒక రకంగా డిగ్రేడింగ్ గా మాట్లాడడం, ఇవన్నీ తట్టుకోలేక మా పేరెంట్స్ నేను ఎలా కోసుకుంటే చాలు మీ అందరినీ పెట్టి చేయగలను, లోపల ఏం చేయగలను ఆ మాటతోనేనండి సొంత ఇల్లు వదిలేసి మేము గుంటూరులో ఎక్కడ ఉన్నాం తెలియకుండా తలదాచుకుని ఉంటాం. వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే తనకి రిలేటివ్స్ చాలా ఎక్కువ ఉన్నారండి. వాళ్ళందరినీ తీసుకో ఒక 10 మంది 20 మంది వస్తారండి, మేనమామలు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడేనండి 1 year బ్యాక్ తను జాబ్ స్టార్ట్. అదేమీ లేదండి, మాకు తెలియదు కదండి. మామూలుగా పెద్దల గురించి మంచి సంబంధం అనుభవం ఉంటుంది, పద్ధతిగా ఉంటుందని అన్నారు. కానీ ఏ పద్ధతులు ఉండవండి అమ్మాయికి, అయినా భరించామండి. ఏ పద్ధతులు ఉండవు అసలు, అయినా సరే భరించాం. ఒక అమ్మాయి అట్లా తను మారుతుందని. కానీ ఇదిగోండి ఈ విధంగా మాకు చేసి పెట్టలేదు, మా దగ్గర ఉండక్కర్లేదు. కానీ ఆయనైనా బాగా చూసుకోవాలి కదండి, అది కూడా లేదు మేడం. అసలు అది కూడా లేదు. ఇంకా మిగతా మాటలు నేను చెప్పలేనండి మీడియా ముందు. అసలు ఈ ఘోరం నేను చెప్పలేను మాట అండి, బాధ పెట్టడం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే ఏ విధంగా న్యాయం కావాలి సార్? న్యాయం అంటే నాకు ఫస్ట్ నన్ను కొట్టిన దానికి, ఇన్నాళ్ళు నాకు పెట్టిన టార్చర్కి తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది అది చట్టం చూసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు. పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి.
తను పంపిస్తే ఒకసారి అయితే భయమేనండి ఏమి మాకు. ఇన్సిడెంట్ అయిందంటే నన్ను లాక్ చేసేసి ఇంట్లో రూమ్లో తలుపేసేసి, అప్పటికి తను వర్కింగ్ ఉమెన్ కూడా కాదు, నేను కాలేజ్కి బయలుదేరుతుంటే నన్ను ఇంట్లో ఒక బెడ్రూమ్లో లాక్ చేసేసి తను సైలెంట్గా బయట ఉండి చాలాసేపు కాలేజ్కి లేట్ చేసి కాలేజ్లో నేను మాట్లాడేలా చేసింది. ఇదేంటి అని అడిగితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇది నేను చేయగలిగే పవరు, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని చెప్పేసి. ఇప్పుడు కలిసే ఉంటున్నారు. నేను నిన్నే బయటకు వచ్చేసానండి. నిన్న బయటకు వచ్చాను, కానీ కట్టుబట్టలతో వచ్చానండి బయటికి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి రాత్రి అది మేము ఓన్ హౌసా మీదేనా? కాదండి, నేను రెంట్కుంటున్నాను. నేను ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వేరే జత బట్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్దామని. నేను పోలీసులను అడిగాను నిన్న, సార్ నాకు ఎవరినైనా కొంచెం ఎస్కార్ట్ తోడిచ్చి పంపించండి, నేను బట్టలన్నా తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరుంటే జనరల్గా తను వేరేలా బిహేవ్ చేస్తుంది, బయట వాళ్ళు ఉంటే తను చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంది, కానీ నేను ఒక్కడనే ఉంటే తను వేరుగా బిహేవ్ చేస్తుంది. సో నేను అదే అన్నాను, నేను తన దగ్గరికి ఇప్పుడు వెళ్ళి లాక్ అవ్వలేను, నేను బయటకు వస్తాను. సో బయటికి రావడానికి నేను నా బిలాంగింగ్స్ అన్నీ తెచ్చుకోవడానికి నా కార్ కీస్, బండి కీస్, ఇంటి కీస్, ఇంకా నా ల్యాప్టాప్, ఇంకా నా బట్టలు అన్నీ తెచ్చుకోవడానికి నాకు ఎవరినైనా ఎస్కార్ట్ ఇవ్వండి అంటే పోలీసులు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకు సెక్యూరిటీలు అవి ఇవ్వడానికి అని అన్నారు. ఇంకా అందుకనే నేను ఇలాగే మీ వర్షన్ మీరు చెప్తున్నారు, రేపు ఆమె వచ్చి వేరే వర్షన్ చెప్తే మీరు ఇట్లా చేస్తున్నారు. మెయిన్ ఇది కూడా చెప్పండి. ఇప్పుడు మీరు రోజు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ప్రతి హాఫ్ అన్ అవర్కి 150 రూపాయలు ఫోన్ పే చేస్తారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి లొకేషన్స్ అని అడుగుతుంది. అనుమానం మెయిన్ సార్. ఇంకా రీసెంట్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనుమానం సార్. ఏంటంటే నేను కాలేజ్లో 4 o'clock కనుక కాలేజ్ అయిపోతే నేను ఇంటికి రావడం తను చూస్తుంది. నువ్వు ఇంటికి రావడానికి మాక్సిమం హాఫ్ అన్ అవర్, 4:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఇంట్లో లేవు, 4:30 కల్లా ఇంట్లో లేవు, ఏం చేసావు, ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేసావు, ఎక్స్ట్రా టైం ఏంటి, ఈ 10 minutes ఏం చేసావు, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా అడుగుతుంది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అయ్యి చెక్ చేస్తుంది, నా ఫోన్ తీసుకుని చెక్ చేసి మొత్తం ఎవరెవరి దగ్గర తిరిగావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏంటి ఈ ప్లేస్లు అన్నీ తిరిగావు అని అంటుంది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్లో ఏం దొరకకపోతే ఫోన్పే హిస్టరీ, పేటిఎం హిస్టరీ, గూగుల్ పే హిస్టరీ ఇవన్నీ తీసి ఈ పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసావు, ఎందుకు చేసావు, ఎవరెవరు ఖర్చు పెట్టావు ఏంటి అని చెప్పేసి విపరీతంగా అనుమానిస్తూ ఉంటుంది. నిన్న కాదు సార్, నేను లాస్ట్ ఇంట్లోంచి బయటికి రావడానికి ముందు కూడా తను నా ఫోన్ తీసుకుని మొత్తం కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేస్తుంది. ఈమె ఎవరు, ఇతను ఎవరు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ మెసేజ్ ఏంటి, ఇదెందుకు అని చెప్పేసి ప్రతిదీ. మరీ అసలు ఇంకేమంటుందంటే, ఇంకా ఆల్మోస్ట్ ఎలా అడుగుతుందంటే లైవ్ లొకేషన్ నేను తనకి షేర్ చేస్తూ ఉండాలి నిరంతరం. నేను తన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళినా. నేను నీకు 2 days నుంచి పర్మిషన్ ఇస్తున్నాను బయటకు వెళ్ళడానికి, నమ్మి ఇస్తున్నాను నీకు బయటకు వెళ్ళడానికి, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు, నాకు చెప్పట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. ఇంకా అది కూడా ఒక రీజన్ మేబీ. అసలు లేదండి సార్, నేను ఆమె అనుమాన పడుతుంది సార్. నేను ఇల్లీగల్ ఎఫైర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు ఏమీ లేవు మేడం. మీ వైఫ్ తనకి నాకు తెలిసి అయితే ఏం లేవు సార్, కానీ నా మీద అనుమానం పడడం అవి మాత్రం చాలా సివియర్గా ఉంది సార్. నేను ఎప్పుడు తను అలా అనుమానంతో వేధించలేదు సార్. నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఇలాంటివి నేను ఎప్పుడు ఏనాడు తనని క్వశ్చన్ చేయలేదు ఇన్నాళ్లలో మ్యారేజ్ అయిన తర్వాత. కానీ తను మటుకు నన్ను చాలా సివియర్గా ప్రతిదానికి అనుమానం పడుతున్నాను. మెయిన్ ఏంటంటే ఈయన కాలేజ్ టైం అంటే ఒక 3 hours బయట ఉండాల్సి వస్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి 150 రూపాయలు, 120 రూపాయలు, 100 రూపాయలు చెప్పడం అసలు ఏంటంటే ఫోన్ పే చేస్తూ ఉండాలి. నేను ఫైన్ ఇస్తుంది అమ్మాయి. ఫైన్ అండి. అంటే మేడం లేట్ అయితే తను ఫైన్ అని డైరెక్ట్గా చెప్పదు, ఇండైరెక్ట్గా ఏదో నెసెసిటీ అంటది. నేను కనుక ఇంటికి వస్తే ఆ నెసెసిటీలు ఏమి ఉండవు. నేను టైంకి ఇంటికి వచ్చేస్తే, రోజు వచ్చినట్లే టైంకి ఇంటికి వచ్చేస్తే ఏం నెసెసిటీలు ఉండవు. అదే నేను కనుక ఎక్స్ట్రా టైం బయట ఉండి, కాలేజీలో ఉండి, లేదంటే ఫ్రెండ్స్తో ఉన్నా, అప్పుడు ఏమంటుందంటే, ఏంటి ఇంకా ఇంటికి రావడానికి ఏంటి లేటు, సరే నేను ఇక్కడ ఇది తీసుకోవాలి, అది కొనుక్కోవాలి, నాకు అర్జెంటుగా అమౌంట్ వేసేయి, ఎంత వేయాలి, 200, 300 లేదు 500 ఇలాగ ఎంతో కొంత అమౌంట్ వేస్తూనే ఉండాలి. వేస్తుంటే అప్పుడు ఏం మాట్లాడదు. అప్పుడు నాకు బయట ఉండడానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్, లేదంటే ఒక 1 hour 2 hours ఎక్స్టెన్షన్ దొరుకుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మనీ. ఇప్పుడు ఫైనల్గా మీ బాబు మరి సార్, బాబు నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సార్. కానీ నాకు ఇష్టం మెయిన్ బాబుతో ఉండటం. బాబుకి 5 years అండి. 5 years. బాబుని చూడదండి.
మొదటి నుంచి కూడా నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని కానండి. అసలు ఆవిడ లేచేది ఎప్పుడు లేస్తుందండి, ఇప్పుడు సంవత్సరం క్రితమేనండి ఆవిడ ఏది వర్క్ చేసేదండి. అంతకుముందు 9ంటికి లేస్తుందండి ఆవిడ. నేను 9ంటికి. మరి ఆయన కాలేజీకి వెళ్ళాలని చెప్పి కడిగి పెట్టుకో. ఆవిడ గారు ఈ 7 సంవత్సరాల్లో 7 నెలలు కూడా ఆవిడ చేసిన వంట తినలేదండి. 7 నెలలు కూడా అసలు నా ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎక్కువ స్విగ్గీ మాటలు ఏంటంటే నాకు నోట్లోంచి రావు. ఆ బిహేవియర్ ఓ భర్తని ఎట్లాగా మాట్లాడాలన్నది అసలు లేదు ఆవిడకి. మిగతా వాళ్ళందరూ చూడండి ఎంత నీట్గా ఉంచుకుంటున్నారో, మీరు మటుకు ఏంటి ఇంత మెస్సీగా ఉంటుంది ఇలా. నిజంగా మా ఇల్లు మెస్సీగానే ఉంటుంది. సో నేను అన్నాను ఇంకా 2-3 టైమ్స్ ఆయన వార్నింగ్ ఇచ్చాక నేను అన్నాను, సార్ ఇది నా చేతిలో పని కాదు సార్, మా మిస్సెస్ ఇంటిని మేనేజ్ కూడా సరిగ్గా చేయదు, నీట్గా ఉంచుకోదు, అందుకనే ఇలా ఉంది అంటే ఇంకా ఆవిడ అలా ఉంటే మరి నువ్వు చెయ్యి, నువ్వన్నా చెయ్యి, ఎవరు చేస్తారో నాకు అనవసరం, బట్ ఇల్లు అయితే నీట్గా ఉండాలి అని చెప్పేసి అంటారు. అంటే ఒక ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం కూడా తనకి చేత కాదు. ఇది వరకు అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా లేవదండి అమ్మాయి, చెయ్యదు. ఎందుకు చెయ్యాలి మేడం? వర్కింగ్ ఉమెన్ అంటే నేను 1 year నుంచే వర్కింగ్ చేస్తుంది అన్నాను కదా మేడం. అంతకుముందు తను చాలా లేజీగా లేవటం, అంటే చాలా లేట్గా లేవటం, అది ఇది తనకు అలవాటు. నేనేమనుకున్నానంటే తను జాబ్లో జాయిన్ అవ్వగానే అమ్మాయి మారిపోయింది, అట్లీస్ట్ జాబ్లో జాయిన్ అయ్యాక తనకి రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, టైంకి లెగిచి ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లోని చూసుకుంటూ అన్నీ చూస్తుంది. అఫ్కోర్స్ నేను చేయాల్సిన కంట్రిబ్యూషన్ నేను చేస్తున్నాను, తను కూడా నాకు తోడైతే బాగుంటుందని అనుకున్నాను. కానీ తను జాబ్ స్టార్ట్ చేశాక ఏమాత్రం చేంజ్ లేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంకా ఒక అడిషనల్గా తను ఒక ఇది ట్యాగ్ లైన్ వేస్తుంది ఏంటంటే, నేను బీయింగ్ ఏ వర్కింగ్ ఉమెన్, నేను చాలా టైర్ అయిపోయి వచ్చి ఉంటాను, సో నేను ఇంకా లేట్గా లేవలేకపోతున్నాను, నేను లేవలేకపోతున్నాను, లేట్గానే లెగుస్తాను అని చెప్పేసి. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే కాలేజ్లో అంత లేట్గా ఎలా వెళ్తుంది, అసలు అంత ఎలా మేనేజ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వర్కింగ్ ఉమెన్ నేను అన్నాను కూడా, తను ల్యాబ్ ఇన్ఛార్జ్, ల్యాబ్ ప్రోగ్రామర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్. సో తను వర్కింగ్ ఉమెన్ ఎలా ఉంటారో మిగతా నీ కొలీగ్స్ని చూసి నేర్చుకో అంటే వాళ్ళ తీరు వేరు, నా తీరు వేరు, అందరి బాడీ తీరు ఒకేలా ఉండదు. నేను ఇంతే, నేను లేట్గానే లెగుస్తాను, నిద్ర విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను అని అంటుంది. మరి పిల్లోడిని చూసుకునే విషయంలో ఈక్వల్ ఉండాలి, పార్ట్ ఉండాలి. సో నువ్వు చూసుకో, పొద్దున్న లేవగానే ఆర్డర్ వేస్తుంది, మంచం మీద పడుకునే ఉంటుంది, బియ్యం కడిగి పెట్టి, అలాగే కుదిరితే కర్రీస్ కూడా కట్ చేసి పెట్టు, నేను వస్తాను, వచ్చి మెల్లిగా చేస్తాను అంటుంది. ఆమెను చూసి పిల్లోడు కూడా అలాగే పాడవుతున్నాడు. అంటే మీకు తెలుసు కదా, పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. నేను ఎర్లీగా లెగుస్తాను, కానీ నాతో పాటు లేద్దాం అనుకునే టైంకి వాడిని అలా పట్టుకుని పడుకుంటుంది, వాడు అలా లేట్గా లేచి వాడు కూడా ఒక లేజీగా తయారవుతున్నాడు. బాబుని అయితే ఆ అమ్మాయి దగ్గర వదిలేస్తే ఇలాగే పాడైపోతాడు సార్. సో బాబుని నాకు ఇస్తేనే బాగుంటుంది, నేను బాగా చూసుకోగలను. అఫ్కోర్స్ జనరల్గా 5 years బాబుని ఫాదర్కి ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ సీన్ ఇప్పుడైతే ప్రజెంట్ చెప్పండి. మీకున్న మెయిన్ ఏంటంటే మీ మధ్యలో ఎందుకు గొడవలు వస్తున్నాయంటే, మెయిన్ అమ్మాయి సంపాదించింది అడగకూడదు, మీ సంపాదన అడగాలి. ఇంకోటి మీ పేరెంట్స్ వద్దు, వాళ్ళ పేరెంట్స్ అమ్మాయితో కలిసి ఉండాలి. నా పేటిఎమ్స్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్, నా గూగుల్ పేస్ అన్నీ చెక్ చేస్తుంది, నా శాలరీ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంటే నాకు శాలరీ పడే టైంకి ఇన్ కేసు నా ఫోన్ నా చేతిలో లేకపోతే వెంటనే చూసి శాలరీ చూస్తుంది. అఫ్కోర్స్ అవన్నీ నేను తనని మళ్ళీ అడగకూడదు, తన శాలరీ కానీ తను ఏం చేస్తుంది ఇవన్నీ అడగకూడదు. ఏనాడు తన ఇంట్లోకి వర్కింగ్ ఉమెన్ అన్న మాట కానీ 1 year నుంచి జాబ్ చేస్తుంది, కానీ 1 రూపీ కూడా తను ఇంటి కోసం ఖర్చు పెట్టలేదు, మొత్తం నేనే చూసుకుంటున్నాను. కౌన్సిలింగ్కి తను మీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే డిస్అండర్స్టాండింగ్ ఇలాంటివే ఉంటాయి మీకు పర్యావరణంలో ఇదే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి కౌన్సిలింగ్ సార్, కౌన్సిలింగ్ బదులు పేరెంట్స్ పెద్దోళ్ళు అయితే వచ్చి మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ లో సార్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే 7 years అయ్యాక కూడా ఇలాగ కంటిన్యూ అవుతుంది. సరే ఇప్పుడు మీరు ఏంటంటే బాబు
ఒక విడాకులో కేసు పెట్టాలి. ఇప్పుడు కలిసే ఉంటుంది. ఇప్పుడు రేపు ఏంది మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి. చెప్పాల్సింది అవును సార్. యాక్షన్ తీసుకోవాలి. విడాకుల గురించి అయితే తెలుగు ఇద్దరు కలిసే మీకు కలిసి ఉంటుంది. ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా? మీ నిర్ణయం ఏంటి? మీకు ఏ న్యాయం కావాలి? సార్ నేను ఇంకా కలిసి ఉండి ఇంకా ఫర్దర్ దెబ్బలు తింటూ తనకే మనీ పెట్టి అలాగే తన చేతే అనుమానించబడుతూ తన చేతి డామినేషన్లో ఉండదలుచుకోలేదు నేను. అంటే మనీ పెట్టాల్సింది నేను, తనకి ఏ ఖర్చులు కావాలన్నా చూసుకోవాల్సింది నేను, అన్నీ చేయాల్సింది నేను, తనకు సర్వీసులు. ఫైనల్లీ నేనే ఒక వైఫ్ లాగా ఈ ఇల్లు మేనేజ్ చేసుకుంటూ, నేనే ఒక వైఫ్ లాగా తనకి ఆల్మోస్ట్ అన్ని సర్వీసులు చేస్తూ ఇవన్నీ చేయాలంటే ఎలాగవుతుంది సార్? ఫైనల్గా ఎవరి మీద మహిళని కొడితే ఎట్లయితే కేసు బుక్ చేసి మీ మీద దాడి జరిగిందో అట్లా కేసు బుక్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంతే సార్, ఎగ్జాక్ట్లీ. నాకు ఏంటంటే విమెన్ అయితే చట్టాలు బాగా సపోర్ట్ చేస్తాయి. ఏంటి తన్నే ఒక్క దెబ్బ వేసానంటే తను ఒక కేసు చేసిందంటే వెంటనే నన్ను తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. కానీ మరి నన్ను ఇంతలా కొడుతున్నా 2 years బ్యాక్ కొట్టింది, 6 months బ్యాక్ కొట్టింది, ఇప్పుడు కొట్టింది, ఎన్నిసార్లు చూపించినా కూడా నా వైపు నుంచి ఏమీ మరి అంటే లాస్ లేవేమో మరి నాకు. ఏమైనా ఎవిడెన్స్ పెడుతుందా మీరు? సీసీ ఫుటేజ్ అక్కడ రికార్డింగ్ పెడుతుందా? లేదు సార్. అలాంటి అడుగుతారా? నేనే చేసినా రివ్యూ చేసుకున్నాం. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అట్టున్నాయి సార్. క్లియర్గా అయితే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. అది కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇందులో అటాక్డ్ బై ఫిజికల్ అసాల్ట్ బై నోన్ పర్సన్ అని చెప్పేసి. నేను అందుకేమన్నా ఇవన్నీ కాదు, నేను పర్సనల్గా రేపు వచ్చి అంటే రికార్డింగ్ సార్ వచ్చి ఈయననే వేసుకొని నా మీద బల్లాలు చెప్తున్నాడు. ఏం చేస్తారు? అందుకనే ఉండడు కదండి, ఇంట్లో ఉండడుగా. ఇంట్లో ఇప్పుడు ఉంటే అలాగే ఖచ్చితంగా ఉంటుంది. మీరు లేదు, నేను లేదు, ఆయన ఇద్దరుకున్నారు. ఆయన వేసుకొని అందరూ బల్లాలు చేస్తారు. ఇప్పుడు జరిగేది అది మొత్తం కొట్టి ఇప్పుడు ఎన్నరు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి. ఇప్పటి వరకు కలిసి ఉన్నాడు, ఈ జరిగే వరకు కలిసి అదే సార్. అంటే ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి కనుక అబ్బాయి కొట్టాడు అంటే వెంటనే సపోర్ట్ చేస్తారు కదా. అప్పుడైనా మీరు జాగ్రత్తతో ఇప్పుడైనా జాగ్రత్తతో ఏం బిహేవ్ అలాగని ఇప్పుడు వెళ్ళి ఉండలేడు కదండి. సెక్యూరిటీ లేదండి, అబ్బాయి సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేదండి అబ్బాయి. దయించి మీకు దండం పెడతాను, ఇంకా అబ్బాయికి సెక్యూరిటీ అయితే లేదు చెప్పగలను నేను. సార్ నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇంక దెబ్బలు తింటూ ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి, తన డామినేషన్లో నేను ఉండలేను కాబట్టి నేను బయటికి రావాలనుకుంటున్నాను. సేఫ్గా సెక్యూర్గా బయటికి రావాలనుకుంటున్నాను. అలాగే తన మీద యాక్షన్ తీసుకోవాలి. నన్ను కొట్టినందుకు, నన్ను ఇన్నాళ్ళు పెట్టిన మానసిక క్షోభకి తన మీద యాక్షన్ తీసుకోవాలి. సో ప్లీజ్ ఈ విషయంలో మీరు ఏం చేయగలరో హెల్ప్ నాకు అది చేయండి ప్లీజ్. ఇదే నా రిక్వెస్ట్. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి సరిగ్గా చూడు, పెళ్లి ఫొటోస్ ఉన్నాయి సార్. ఇదిగోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.